పల్నాడు జిల్లా గురజాల పట్టణంలో ఆర్డీఓ ఆఫీస్ వద్ద నూతన కోర్టు భవన నిర్మాణం కోసం స్థలం గురజాల ఎమ్మెల్యే శ్రీనివాసరావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఎరపతినేని మాట్లాడుతూ వారం రోజుల్లో ఆర్డీఓ ఆఫీసులో మరోసారి మీటింగ్ పెట్టి ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేస్తామని తెలిపారు. ఈరోజు గ్రామాల్లో కూడా 30 ఇయర్స్కి 20 ఇయర్స్కి ఇప్పటికి మనం చూస్తే చదువుకున్న కుర్రోళ్ళు చాలామంది ఐటీ రంగంలో కానీ దేశ విదేశాల్లో లేదా హైదరాబాద్ లాంటి నగరాల్లో ఉండి ఆ చదువుకున్న కుటుంబాలు తల్లిదండ్రులు ఎవరైతే వ్యవసాయం చేసుకుని చదివించిన తల్లిదండ్రులు ఉన్నారో అక్కడ గ్రామాల్లో కూడా ఈరోజు ఆ పూరి గుడిసెల ప్లేసెస్లో కొత్త భవనాలు కట్టడం ఇవన్నీ కూడా డెవలప్మెంట్లో చాలా ఫాస్ట్గా మనం మారిపోతా ఉన్నాం మన ఒక ఏరియా ఓవరాల్గా. సో అందుకని మీరు అడిగిన ఈ సమస్యని చేయటంలో ఇబ్బందిని నేనేం అనుకోవట్లేదు. కాకపోతే 2-3 చిన్న ఇష్యూస్ ఉన్నాయి. దాన్ని కూడా ఎలా పరిష్కారం చేసి ముందుకు వెళ్ళాలనే దాని మీద కూడా ఒకసారి మరలా మాట్లాడదాం. వచ్చే 10-11 తారీఖులో ఆ టైంలోనే ఒకసారి ఆర్డీఓ గారితో మాట్లాడి నేను కూడా కొన్ని మీటింగ్స్ ఉన్నాయి ఇక్కడ పెట్టడానికి ఆ టైంలో మరలా ఫిక్స్ చేసి దాంట్లో డిస్కస్ చేద్దాం. టోటల్గా అసలు మొత్తం సైట్ ఎంత ఉందనేది చేసి దాన్ని ఎలా చేయాలి ఏంటి అనేది ఒకటి. తర్వాత ఇక్కడ రాజు వాళ్ళు ఏదో సీసీ రోడ్డు కూడా ఒకటి ఏదో అడిగారు. ఆ సీసీ రోడ్డు మీకు రిక్వైర్మెంట్ ఏమైనా ఉంటే మున్సిపాలిటీ వాళ్ళు కూడా చెప్తాను. అది కూడా ఎస్టిమేట్ చేసుకోండి. దాన్ని కూడా శాంక్షన్ చేయించి అది కూడా ఇమ్మీడియట్గా దానికి కూడా నిధులు ఇస్తాం. తప్పకుండా నా వంతు సహకారం. ఎందుకంటే గతంలో కూడా చాలా రామారెడ్డి గారు చెప్పినట్టుగా చాలా ఇష్యూస్లో మనం ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా ఇష్యూస్లో కూడా మనం చేసాం. మీరు అడిగిన సమస్యలు కూడా భవిష్యత్తులో కూడా మీకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇప్పుడు బిల్డింగ్స్ చూసాం. ఓల్డ్ బిల్డింగ్స్ అయిపోయినాయి. వర్షం వస్తే లీకేజ్ వస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి తప్పకుండా వీటిని మనం ఎలా ముందుకు వెళ్ళాలి దాని మీద ఒక 1 వీక్లో మరలా ఒక మీటింగ్ పెట్టుకొని దాని మీద డెసిషన్ తీసుకుందాం. నా వైపు నుంచి మీకు పూర్తి సహకారం ఉంటుంది. తప్పకుండా మీకు మళ్ళీ చేద్దామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరూ కూడా ఇక్కడ ఆహ్వానించినందుకు బార్ అసోసియేషన్ మెంబర్స్ అందరికీ మీకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. నూతన భవనాల నిర్మాణం అంశం మీద మనం గతంలో మాట్లాడుకున్న దాని మీద సైటు ఆ స్థలం ఎంత ఉంది, దాన్ని ఎలా మనం కన్స్ట్రక్షన్ చేయాలి అనే దాని మీద మనం ఈరోజు ఫిజికల్గా కూడా మీ అందరి కోరిక మీదకి చూడటం జరిగింది. మనమైతే గతంలో గురజాలకి బయట పల్లెగొంత రోడ్డు కానీ ఎక్కడన్నా స్థలం ఉంటే అక్కడ మనం నూతన భవనాలు కడదామని అనుకున్నాం. కానీ మీరు ఇక్కడే కావాలని అడిగిన దాని మీద కూడా మనం ఈరోజు వచ్చాం. సార్ దీన్ని ఎలా మనం ఉన్న స్థల విస్తీర్ణం ఎంత ఉంది, దాంట్లో పెన్షనర్స్ కానీ ఆ బిల్డింగు లేకపోతే ఎక్సైజు ఆఫీసు అవి ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒకసారి మనం ఇతను షార్ట్ టైంలో ఒక 1 వీక్లో మరలా ఒకసారి ఆర్డీఓ ఆఫీస్లో మీటింగ్ పెట్టుకొని ఆ స్థలం మొత్తం ఎంత ఎక్స్టెండ్ ఉందో చూసుకొని ఉన్న ఆఫీసుల్ని అవి ఏం చేయాలో అది కూడా ఒకసారి మాట్లాడుకొని దాన్ని ఎలా చేయాలో ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా తయారు చేసేదానికి మరలా ఒకసారి కూర్చుందాం. ఎందుకంటే ఈరోజు మనం చూస్తే గురజాల బార్ అసోసియేషన్కి ఒక చరిత్ర ఉంది. ఇండిపెండెన్స్కి ముందు నుంచే గురజాల కేంద్రంగా ఇవన్నీ కూడా పనిచేస్తూ ఉన్నాయి కోర్టులు. నాకు తెలిసిన గురజాల అంటే నేను కూడా ఒక ఫ్యాక్షన్ విలేజ్ నుంచి వచ్చాను కాబట్టి 94 తర్వాత ఫ్యాక్షన్ బాగా తగ్గిపోయింది. మేము కూడా వర్క్ లోడ్ తగ్గింది బాగా. క్రిమినల్ సైడ్ నుంచి తగ్గింది. సివిల్ సైడ్ నుంచి మీకు ఉండొచ్చు కానీ క్రిమినల్ సైడ్ నుంచి తగ్గింది. గతంలో పల్నాడు చూస్తే ఒక అగమ్య గోచరమైన పల్నాడు
ఇక్కడే మనం చూసాం దైదా తెలగొట్ల గొట్టెమ్మక్కలాగా పంజాబ్ బెల్ట్ అని పిలిస్తే అది కానీ, మా ఊరు మంచికల్లు కానీ అనేక ఉన్నాయి. బట్ రాను 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 డెవలప్మెంట్ సైడ్గా మన పల్నాడు కూడా ముందుకెళ్తా ఉంది. మనం కూడా చూస్తే గురిజాల నియోజకవర్గంలో నాకు ఒక సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది కాబట్టి నాకు ప్రతి విలేజ్ కూడా ఎలా లేదా డెవలప్మెంట్ ఎలా చేయాలి దీని మీద కూడా అవగాహన. గురజాల మనం చూస్తే 14-19 మధ్య ఆ రోజు పుష్కరాలు వచ్చిన టైంలో మనం గురజాల రూపురేఖలే మార్చేసాం. మెయిన్ రోడ్డు మనం చూస్తే బస్ డిపో ముందు ఆ రోజు నేరో రోడ్డు, బురద అంతా కూడా అది ఉండేది. దాన్ని కూడా సీసీ రోడ్లు చేయటం, అదేవిధంగా ఆర్డీఓ ఆఫీస్ పక్కన ఆర్డీఓ ఆఫీస్ కట్టడం, హాస్పిటల్ బిల్డింగ్స్, గ్రామం మొత్తం కూడా విలేజ్ మొత్తం కూడా సిమెంట్ రోడ్లు వేయటం, సెంట్రల్ లైటింగ్, ఇవన్నీ కూడా డెవలప్మెంట్ చేశాం. ఒక్కొక్క మండలాన్ని ఒక్కొక్క యూనిట్గా తీసుకొని కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. ఇప్పుడే మేము దైదా టెంపుల్ కూడా వెళ్ళొస్తున్నాం. దాన్ని కూడా చూస్తే పుష్కరాల టైంలో 2016లో ఒకప్పుడు మట్టి రోడ్డుగా ఉన్న దాన్ని తార్ రోడ్ వేసాం, ఘాట్లు కట్టించాం, అక్కడ గుడిని రెనోవేట్ చేయించాం, సత్రాలు కట్టించాం, డ్రింకింగ్ వాటర్ ఇచ్చాం, ఎలక్ట్రిసిటీ ఇచ్చాం. సో దాన్ని కూడా టెంపుల్ టూరిజం కింద దాన్ని కూడా ఇంకా ఎలా డెవలప్ చేయాలో ఈ నెలాఖరికి ఎండోమెంట్ మినిస్టర్ గారిని, టూరిజం మినిస్టర్ గారిని కూడా తీసుకురావాలని అనుకుంటున్నాం.